ఇన్ఫోసిస్ మేము తీసుకొచ్చాము అని అందరూ ఒకసారి గమనించండి. ఇన్ఫోసిస్ రావడానికి వాళ్ళు ఏదన్నా ల్యాండ్ అలాట్మెంట్ చేశారా, ఏదన్నా ఒక జియో ఇష్యూ చేశారా? లేదు. ఇప్పుడు దాకా వాళ్ళు చూపించలేకపోయారు. ఇన్ఫోసిస్ స్వతహాగా 2020 పాండమిక్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి చాలా మంది విశాఖపట్నం ఉత్తరాంధ్రకు చెందిన వాసులు పాండమిక్ అయిపోయిన తర్వాత మా ఇంటి నుంచే పనిచేయాలి అని వాళ్ళు కోరుకుంటుంటే వాళ్ళ కోసం ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ఇన్ఫోసిస్ స్వతహాగా వాళ్ళ ఒక అద్దె బిల్డింగ్ లో వాళ్ళు క్యాంపస్ స్టార్ట్ చేస్తే అది కూడా లాస్ట్ మినిట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు చెంది అది క్రెడిట్ దొబ్బేద్దాం అనే ప్రయత్నంలో అది చేశారు తప్ప ఆ ఒక్క కంపెనీ కూడా వాళ్ళు తీసుకెళ్ళాలి. సరే, వాళ్ళు దాని క్రెడిట్ తీసుకున్నారు. వచ్చిన కంపెనీకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అదైనా పరిష్కరించండి అంటే వాళ్ళు అడిగిన పెద్ద కోరికలు కాదు. మాకు ఒక బస్సు సర్వీస్ పెట్టండి, స్ట్రీట్ లైటింగ్ పెట్టండి, రాత్రిపూట మహిళలు పనిచేస్తుంటే వాళ్ళకి భద్రంగా ఇంటికి వెళ్లే ఒక దారి చూపించండి అని అడిగిన ఈ చిన్న ఇష్యూ కూడా చేయలేకపోయారు. ప్రభుత్వం మారి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత వీటిలో బస్సు విదిన్ ఫస్ట్ 2-3 months పెట్టేశారు. స్ట్రీట్ లైటింగ్ విదిన్ 6 months అయిపోయింది. నైట్ టైం ట్రాన్స్పోర్టేషన్ కి సొసైటీ నుంచి సెమీ రైడ్స్ అనే ఒక కొత్త కంపెనీ వాళ్ళ యాప్ లాంచ్ కోసం కూడా వెళ్ళాను. మహిళా డ్రైవర్స్ తో మహిళలకి భద్రత ఉండే విధంగా టాక్సీ సర్వీస్ స్టార్ట్ చేశారు.